హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమల అగ్రికల్చర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్స్ ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళు అయితే పండ్ల చెట్లు ఎన్ని పెట్టిందో చూపెడతారా అండి. చూపిస్తా. పూల చెట్లు, పండ్ల చెట్లు. ఇక్కడ వచ్చి అయితే మామిడి చెట్టు పెద్ద పెరిగింది, కానీ ఇటైతే కోతులంతా ఆకులు అయితే వీకేసినాయి. చూడండి మామిడి చెట్టు అయితే. ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు చిన్న ఉంది. ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది. ఈత చెట్టు అయితే కాదు, ఖర్జూర చెట్టు. ఈ చెట్టు అయితే ఇక్కడ వచ్చేసి అయితే సీతాఫల చెట్టు. చెట్టుకైతే చిన్నగా కాయలు అయితే పడుతున్నాయి, చూపిస్తారండి. సీతాఫల కాయలు అయితే చిన్న చిన్న మొగ్గలు అయితే పడుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మా ఇంటి పక్కకే పొలాలు, చూడండి ఎంత బాగున్నాయో. మాకైతే ఇండ్ల పక్కకే ఉంటాయి పొలాలు. తెల్లారు లేస్తే పొలాలని చూస్తాం, పచ్చడి వాతావరణం. ఇక్కడ వచ్చేసి అయితే ఇది అయితే నేరేడు చెట్టు పెద్ద పెరిగింది, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే పూజకి ఎప్పుడన్నా వాడుకోనికైతే వాళ్ళు పూల చెట్టు పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి మల్లె చెట్టు. మల్లె చెట్టు వేర్లు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేరేడు చెట్టు పైకి అయితే ఎక్కినాయి, చెట్టు తీగ అయితే అల్లుకున్నది. ఇక్కడ వచ్చేసి అయితే ఉసిరి చెట్టు. ఇప్పుడు రీసెంట్గా 6 months అవుతుంది పెట్టి ఈ చెట్టు అయితే. ఇక్కడైతే చూడొచ్చు కనకాంబర చెట్లు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఫ్లవర్స్ అయితే ఒక్కటే చెట్టు, ఒక చెట్టుకైతే ఎన్ని పూసినాయో చూడండి. ఇక్కడ వచ్చేసి టేక్ చెట్లు నీడ కోసానికైనా అయితే పెట్టుకున్నారు. ఇది ఇంకొకటి సీతాఫల చెట్లు. ఇది ఇంకొకటి నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. వీళ్ళైతే సమ్మర్లో పిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా సమ్మర్లో వాడుకుంటారని చెట్టు అయితే పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నీళ్ళ ట్యాంకర్. ఇవైతే జామ చెట్టు. ఈ చెట్లన్నీ నర్సరీలో ఇచ్చిన చెట్లే. మాకు కరువు పని కాడ నర్సరీ ఉంటుంది, అక్కడనైతే 100 రోజుల పని కన్నా అయితే కరువు పని కాడ మాకైతే ఇక్కడ నర్సరీ అవుతుంది. అక్కడ చిలుగు చెట్లు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడు. మంచిగా నీళ్ళు అయితే పడతారు. చూడండి ఎంత బాగున్నాయో పండ్ల చెట్లు. వీళ్ళైతే ఇక్కడనైతే ఉండరు ప్రస్తుతానికి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. చెట్లు అయితే పెట్టుకుంటారు. ఒక వారం రోజులకు ఒకసారి వచ్చి అయితే పోతారు వీళ్ళు. చెట్లు అయితే మస్తు చెట్లు పెంచుకుంటారు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. చెట్ల కోసానికి అయితే పైపు కూడా వేసేసారు. ఎప్పుడన్నా వస్తే పిల్లలు పండు తింటారని అయితే చెట్లు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. చూడండి మీరు ఇట్లా ఇంట్లో ఇట్లా చెట్లు పెంచుకునేది ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.